హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ. నేను మీ శివకృష్ణ వెంబల. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సరికొత్తగా షురూ అయింది. సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టన్నులు, ట్విస్టులకు లిమిట్ లేదంటూ ఈసారి కూడా యాంకర్గా అక్కినేని నాగార్జున గారు సందడి చేశాడు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్లో సరికొత్త మార్పులు తీసుకొచ్చాడు. హౌస్మేట్స్ను సింగిల్గా కాకుండా ఇద్దరు చొప్పున కలిపి పంపించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు కాగా 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. అలాగే ఈసారి బిగ్ బాస్కి సంబంధించి 3 బ్యాడ్ న్యూస్లు కూడా నాగార్జున గారు రివీల్ చేశారు. మొదటి బ్యాడ్ న్యూస్, కెప్టెన్ ఎవరు ఉండరు. 2, రేషన్ ఎవరు అంటే వాళ్ళే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ 0 అంటూ బిగ్ బాస్ రివీల్ చేశారు. హౌస్మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్గా ఉండొచ్చు అని అర్థమవుతుంది. ఈసారి సీజన్ 8 కంటెస్టెంట్గా అడుగుపెట్టే అవకాశాన్ని సీరియల్ నటి యస్మి దక్కించుకున్నాడు. బుల్లితెరపై స్వాతి చినుకులు, నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హౌస్లోకి వెళ్లే ముందు యస్మి ఈ విధంగా తన గురించి తెలియజేసింది. తనకు ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ లేడని, ఒకప్పుడు ఉండేవాడని. అయితే తన 3 స్వింగ్స్ భరించలేక తానే అతనిని వదిలేసినట్టు ఆమె క్లారిటీ ఇచ్చాడు. అలాగే పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదని, మొదట రిలేషన్షిప్, లవ్ ఓకే అయిన తర్వాతే అప్పుడు పెళ్లి చేసుకుంటానని ఆమె వివరించాడు. అంతేకాకుండా పెద్దలు కుదిరిసే పెళ్లి అసలు చేసుకోనని తెగేసి చెప్పాడు. సెకండ్ కంటెస్టెంట్గా నిఖిల్. కన్నడ సినిమాలో హీరోగా నటించాడు నిఖిల్. తెలుగులో కూడా ఊర్వశివో రాక్షసివో, గోరింటాక్ వంటి పలు సీరియల్ నటించి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా, కానీ అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయానని నిఖిల్ తెలియజేశాడు. తనకు అవకాశం వస్తే సినిమాలో విలన్గా పాత్రలు నటిస్తానని ఆయన తెలియజేశాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని, ప్రస్తుతం సింగిల్ అని తెలపగా, కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్కి వచ్చానని, ఏ అమ్మాయిని వెతకనని తెలియజేశాడు. తనకు భార్యను చూసే విషయం అమ్మ చూసుకుంటుందని నిఖిల్ వెల్లడించాడు. మూడో కంటెస్టెంట్గా అభయ్ నవీన్. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభయ్ అన్నపూర్ణ స్టూడియో యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ సభ్యుడిగా తాను ఉన్నట్లు తెలియజేశాడు. అంతేకాకుండా లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ గారు తన నటనను మెచ్చుకున్నట్లు కూడా అభయ్ తెలిపాడు. నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం వహించానని, అప్పుడు రమ్మని యూత్ చేసా, మళ్ళీ బిగ్ బాస్ అనే మంచి వేదిక దొరికిందని ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యాడు. కంటెస్టెంట్ 4 కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు పెరన కంబం. కృష్ణ ముకుంద మురారి వంటి పలు తెలుగు సీరియల్ కూడా ఆమె నటించి మంచి ఆదరణ పొందాడు. అయితే ఈ విషయంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటున్నానని, మంచి బంధాలు ఉండాలని ఆమె తెలియజేశారు. అయితే తనతో పోటీ పడే కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్న పేరన రష్మిక మందాన తన క్లోజ్ ఫ్రెండ్ అని వెల్లడించింది. తామిద్దరు స్కూటీ వేసుకుని అర్ధరాత్రి తిరిగిన రోజులు కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తనకి పెళ్ళై 8 నెలలు అయినట్లు కూడా ఆమె వివరించారు. అనంతరం నీకేం కావాలి ఈ హౌస్లో అని నాగార్జున గారు అడగక, తనకు లిమిట్లెస్గా నిద్ర కావాలని ప్రకటించింది. అనంతరం ఆమె అభయ్ నవీన్తో కలిసి హౌస్లోకి వెళ్ళారు. కంటెస్టెంట్ 5 ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు ఆదిత్య ఓం. హౌస్లోకి వెళ్లే ముందు ఆదిత్య ఏవి నాగార్జున గారు ప్లే చేశారు. 2005 తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, ఇంట్లో నుంచి బయటకు రాలేదని ఆ ఏవిలో ఆయన పేర్కొన్నాడు. జీవితం అంటే పోరాటం అని, 2010లో మళ్ళీ కెరీర్ ప్రారంభించి 4 హిందీ సినిమాలు కూడా దర్శకత్వం వహించినట్లు ఆయన తెలియజేశాడు. అవార్డులు వచ్చాయని, సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నాడు. కంటెస్టెంట్ 6 సోనియా. నటి సోనియా కూడా బిగ్ బాస్లోకి వెళ్ళారు. ఆర్జీవి ఉరఫ్ రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన దిశ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను లెట్మస్ పీరియడ్ పాటిస్తా అని, తనకు 9 నెలల్లో నచ్చిన టైం పెడతానని, తాను బిగ్ బాస్కి రావడానికి కారణం కూడా ఉందని ఆమె పేర్కొన్నాడు. డబ్బులున్న వాళ్ళు కోట్లు పెట్టి ఇక్కడికి వద్దామని కుదరదని, అతి తక్కువ మందికి వచ్చే అవకాశం తనకు వచ్చిందని ఆమె సంతోషించాడు. ఈ సందర్భంగా హౌస్లో లిమిట్లెస్ ఫ్రెండ్స్ కావాలని ఆమె కోరారు. తనకు కరాటే కూడా వచ్చని పేర్కొన్నాడు. ఆర్జీవి కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కంటెస్టెంట్ నెంబర్ 7 బెజవాడ బేబక్క.
తన మాటలు, ప్రాసలు, పంచ్ డైలాగులతో నెటిజన్లకు వినోదాన్ని పంచుతారు పెద్దవాడు బేబాక. సుపరితరాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్. సీజన్ 8లో కంటెస్టెంట్కి అడుగుపెట్టిన ఆమె ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నాడు. బెజవాడలో అందరు బేబీలు, బేబమ్మలు ఎక్కువ పెట్టుకున్నట్లు, అందుకే తాను ఆ పేరు పెట్టుకున్నట్లు వివరించాడు. అంతేకాకుండా విజయవాడ, గుంటూరు తిరిగినట్టు అమెరికా తరచూ వెళ్తూ ఉంటారని, అక్కడ ఏ కార్యక్రమం జరిగినా యాంకర్గా, సింగర్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి తనను పిలుస్తారని ఆమె పేర్కొన్నారు. కంటెస్టెంట్ 8 రేడియో జాకీగా అందరినీ అలరించిన వ్యక్తి శేఖర్ బాసా. ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 IRF అవార్డులు తీసుకున్నారు. తాను ఎప్పుడు యాక్టివిస్ట్గా మారతానని అనుకోలేదని ఆయన పేర్కొన్నాడు. పురుషుల పట్ల సమాజాన్ని మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చిత్తకపోతాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ప్రాణాలు తెగించి పోరాడతామని ముందుకొచ్చినట్లు శేఖర్ బాసా చెప్పారు. ఈ సీజన్లో అసలు సీజన్లో శేఖర్ బాసాను బిగ్ బాస్లు చూడబోతున్నారంటూ ఆయన వేదిక పైన అందరికీ వెల్లడించాడు. కంటెస్టెంట్ 9 బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకులు మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టాడు. తన పేరు కిరాక్ సీత అని తెలియజేశాడు. తాను చాలా పాత్రలు చేశారని, కాకపోతే బేబీలో తాను చేసిన పాత్ర తన నిజమైన క్యారెక్టర్ అనుకున్నారని, వ్యక్తిగతంగాను తనను అవమానించారని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశాడు. ముందు ఒకలా వెనక మరోలా ఉండేవాళ్ళంటే తనకు కోపం అని ఆమె తెలిపారు. తన కెరీర్లో తాను ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పుకున్నాడు. కంటెస్టెంట్ నెంబర్ 10 తాను కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించేందుకోసమే బిగ్ బాస్కి వచ్చినట్లు నాగమణికంఠ తెలిపాడు. ఓ సామాన్యుడిగా సీజన్ 8లో అడుగుపెట్టినట్లు మణికంఠ జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆయనకు సంబంధించి జీవితాన్ని కూడా ఒక ఏవీ రూపంలో బిగ్ బాస్ ప్లే చేశారు. కంటెస్టెంట్ 11 ఇది ఒక అద్భుతమైన షో. ఇందులో పాల్గొనాలని ఎప్పటి నుంచో తనకు ఆశ ఉందని, మనీ పేరు కోసమే ఈ షో వచ్చినట్లు పృథ్వీరాజ్ తెలియజేశాడు. పృథ్వీరాజ్ ఒక నటుడు. స్టార్ మాలో ప్రసారమైన నాగపంచమి సీరియల్ ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాగే ఈ సందర్భంగా ప్రేక్షకుల నుంచి లిమిట్లెస్ ప్రేమ కావాలంటూ పృథ్వీరాజ్ రిక్వెస్ట్ చేశారు. కంటెస్టెంట్ నెంబర్ 12 విష్ణుప్రియ. నటి యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీ ప్లస్లో ప్రసారమైన పోవే పోరా షో ద్వారా సుధీర్ పక్కన జోడిగా నటించి అందరి అభిమానాన్ని పొందాడు. ఈ సీజన్లో తాను కంటెస్టెంట్గా ప్రవేశించిన విష్ణుప్రియ ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా కావాలని కోరారు. కంటెస్టెంట్ నెంబర్ 13 నైనిక. ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నైనిక. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో కూడా అడుగుపెట్టింది. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చాడు. డ్యాన్సర్నే కాకపోతే తను నటి అయ్యేదానని, కెమెరా ముందు ఉండాలనేదే తన కళ అని ఆమె వెల్లడించాడు. అమ్మకు కూడా అలాగే ఉండటం ఇష్టమని వివరించాడు. కంటెస్టెంట్ నెంబర్ 14 అఫ్రీది. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నబీల్. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్లు చేయడం మొదలుపెట్టిన ఆయన సోషల్ మీడియా అభిమానులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. బిగ్ బాస్తో తన కళ నెరవేరిందని ఆయన పేర్కొన్నారు.